వెల్కమ్ టు మై ఛానల్ గ్యారంటీగా వినోదం బై గట్టుపల్లి విశ్వం గవి. తింటే గార్లే తినాలి, వింటే భారతం వినాలి అంటారు. మహాభారతాన్ని ఎన్ని రకాలుగా ఎన్నిసార్లుగా చెప్పినా ఎప్పుడు తనివి తీరదు. అందరి వినోదం కోసం ఈ మహాభారతాన్ని కొన్ని తెలుగు సినిమా డైలాగులతో సీన్స్తో కలిపి చెప్తాను. ఇది కేవలం వినోదం కోసమే, ఎవరిని కించపరచడానికి కాదని మాత్రం గుర్తు చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. బలరాముడు తన కూతురు శశిరేఖ వివాహం దుర్యోధనుడి కొడుకుతో నిర్ణయించి ఆ విషయాన్ని శశిరేఖకు చెప్పాడు. నేను ఈ పెళ్లి చేసుకున్నా అన్న. లేదు నాన్న, నేను బావనే ప్రేమించాను. ఏంటో వాళ్ళంత స్పెషల్ క్వాలిటీ. బావ 2 చేతులతో బాణాలు వేస్తాడు. ఆడు 2 చేతులతో బాణాలు వేస్తే నీ చేతిలో చెయ్యప్పుడు వేస్తాడే పిచ్చి మొహమా. మరి ఓవర్ స్పీడ్ అయిపోయి కాదు కూడదని బావనే చేసుకుంటా అనుకుంటే నీ కాళ్ళు చేతులు కట్టేసి మరి పెళ్లి చేయించగలను. అసలు నా ఫిలాసఫీయే నీకు అర్థం కాలేదు. మనదంతా శాంతియుత పరిష్కారం. ముందు చెప్పి చూస్తా, తర్వాతే నా ఈల నిజం బయటకు వస్తుంది. కాబట్టి నీ చెప్పినట్టు ఇని చెప్పిన సంబంధం చేసుకో, బాగుపడతావు. శశిరేఖ ఏడ్చుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, చిన్నాన్న చూడు నాన్న ఎలా మాడుతున్నాడో. ఎందుకమ్మా, నువ్వెందుకు బాధపడతావు? నీ చుట్టూ నేను వైఫై లాగా ఉన్నాను కదా, కనెక్షన్ ఎప్పటికీ లూజ్ కాదు, నేను చూసుకుంటా కదా. ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద పాండవులను కలిసి రాయబారానికి వెళ్తున్నాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అన్ని విషయాలు సక్రమంగా చూస్తా అంటూ వెళ్ళాడు. అక్కడ ధర్మరాజుతో, ధర్మజ మీ మాటగా ఏం చెప్పమంటావు అని అడిగాడు. 5 ఊళ్ళు ఇస్తే చాలు, అడ్జస్ట్ అయిపోతాం. ద్రౌపది కోపంగా చూసి, రోజు టాటా స్టోర్కి వెళ్ళి రీటా హైరాలు వేసుకొని జుట్టు బాగా దూకొని ముడేసుకుని దాన్ని ఇప్పుడు చుట్టూ విరబూసుకొని తిరుగుతున్నాను దయ్యంలాగా. నా బాధ మీకెవరికి పట్టదా? భీముడు, ఆ దుశ్శాసనుడి రొమ్ము విరిచి రక్తం తీసి బ్లడ్ బ్యాంక్ ఇద్దాం అనుకున్నాను, నా కోరిక ఎట్లా తీరేది? అర్జునుడు, ఇంత తపస్సు చేసి ఇన్ని అస్త్ర శస్త్రాలు తెచ్చుకుంది గడ్డం గీసుకోవడానిక? యుద్ధం లేకపోతే ఎలా? నకుల సహదేవుడు, అన్నగారు ఏమంటే అంతేగా అంతేగా. చివరి కృష్ణుడు, ఓకే ధర్మరాజా, నేనే వాదించో బెదిరించో సంధి చేసుకునే వస్తాను. అయినను పోయి రావలయు హస్తినకు అంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే, ధృతరాష్ట్ర మహారాజా, నేను శ్రీకృష్ణుని సంధి కోసం వచ్చాను. దుర్యోధన, పంచపాండవులు నాకు బావలైతే మీ 100 మంది కూడా నాకు బావలే. రా, ఒక హగ్ ఇచ్చుకో. హగ్గిమన్నాడు శ్రీకృష్ణుడు. ఇవ్వరా? ఏంటి, నేను హగ్ ఇవ్వాలా? అసలు ఏమన్నా లాజిక్ ఉందా? నేనెవరిని? రారాజుని. గొల్ల గోపన్నకు హగ్ ఇవ్వమంటావా? దుర్యోధన, నాకు బావలెంతో మీరు అంతే. ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అడిగాను. అయినా నీకు అంత యుగం ఏంటి? ఇంత యుగం ఏంటి నీకు? నేను వస్తే కనీసం లేచున్నావా? ఈ యుగం వల్ల ఎంత ప్రాబ్లం వస్తుంది. ఉంటుంది యుగం నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? నేను రారాజును, యుగం నాకు ఉంటుంది. ఈ కొడక, ఎందుకురా ఇలా చేస్తావు? కృష్ణుడి మనసు జిలేబీలాగా స్వీటు, మాట చెర్రీలాగా ఫ్రూటు. ఒక స్వీటో ఫ్రూటో ఇచ్చి ఆయన మంచి చేసుకోరా. ఇదే ఏందో మంచి చేసుకోవాలా? ఏందో మంచి చేసుకుని హగ్గు చేసుకుని ఏం చేస్తాడు తెలుసా? ఫ్రూట్తో పొడి చేస్తాడు. దుర్యోధన, నేను హర్ట్ అయ్యాను ఈ మాటతోటి.
నేను అడిగింది ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక 5 ఇవ్వమని అడిగాను, ఇవ్వలేవా? కదరన్నా, 5 ఇస్తే పోయింది. ఇంత వందల వేల ఎకరాలు నీకు ఉన్నాయి కదా, ఒక 5 పోతే నీకేమైపోద్ది? అంటే 5 కావాలా? 5 నా దగ్గర లేవు, నేను డొనేట్ చేశాను. ఇప్పుడు 5 నీకు ఇప్పుడు ఇచ్చేయాలా? ఇదేమన్నా లాజిక్ ఉందా అన్నా? లోపలంతా యుద్ధం చేద్దామనుంది, పైకి సంధిని బిల్డప్ ఇస్తున్నాడు. అంతకంటే ఏం తెలియదు. దుర్యోధన, నిజంగా హట్ అయ్యాను, నేను చాలా హట్ అయ్యాను, నేను చాలా హట్ అయ్యానంటే. ధృతరాష్ట్ర మహారాజా హట్ అయ్యాట్రా, శ్రీకృష్ణుడు హట్ అయ్యాడు. ఏంటి హట్ అయ్యాడా? హట్ కానీ హార్ట్ అటాక్ రాని నాకేంటి? నేను రారాజును, నేను చెప్పిందే చేస్తాను. ధృతరాష్ట్ర, నీకు ఒక్కోసారి మళ్ళా చెప్తున్నాను, ధర్మరాజు అజాత శత్రువు. అలిగాడంటే జరిగే యుద్ధం కాదు, దండయాత్ర. దండయాత్ర అంటరా? అంటే ధర్మరాజుకు దండయాత్ర. చూస్తాం, ఎంతమంది వస్తారో చూస్తాం, అందరినీ మేమే మొక్కలు మొక్కలుగా నరికేస్తాం. ధృతరాష్ట్ర ఏం మాట్లాడుతున్నాడు? పాండవుల బలాబలాలు వీళ్ళకి తెలుసు అసలు. కృష్ణ, నీ ఫ్లూటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు, రారాజును. నువ్వు సింహానివా? ఏది ఆ కన్నుని చూసుకున్నా? ఈ 10,000 మంది కన్నులు వచ్చినా కానీ పాండవులు అడ్డంగా నరికేస్తారు, అమ్మతోడు అడ్డంగా నరికేస్తారు. ధృతరాష్ట్ర, నీకు ముందే చెప్తున్నా, చూసుకో, కురువంశ వినాశం తప్పదు. చూడన్నా, వార్నింగ్లు ఫినిషింగ్లు ఇస్తున్నాడా? దాన్ని బెదిరిపోవాలా? ఇచ్చేయాలా? సంధి చేయమంటావా? అడిగింది ఇచ్చేస్తా, సంధి చేసుకోరా. ఏమైనా కానీ ఏమైనా చెప్పని, అరసూది మనం మోపినంత భూమి కూడా ఇవ్వను. ధృతరాష్ట్రం, నేను చాలా స్ట్రాంగ్ హట్ అయ్యాను, ఇంకా నేను ఇక్కడ స్థలంలో ఉండను, వెళ్ళిపోతున్నాను అంతే, ఇచ్చేసాను అంతే. హట్ వెళ్ళిపోతాట్రా, వెళ్ళికుండు. నువ్వు ఉండు బాబు, ఉండు ఉండు ఉండు. ఈ అబ్బాయ్య మనం చెప్తే వినేట్లేడు కానీ ఒకసారి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడదాంపా, ఆమెను చెప్తే తింటాడేమో. అందరూ కలిసి గాంధార్ దగ్గరికి వెళ్ళారు. చూడు గాంధారి సతి, నీ కొడుకు యుద్ధం చేస్తాడు, నువ్వైనా చెప్తావా? ఆయన దుర్యోధన, ఎందుకు రాయితు అమ్మా, నీకేం తెలుసు రాజనీతి? గాంధారి సతి, నీ కొడుకు వాసులాగా చేస్తున్నాడు అతి, వాడి మనసు కోతి. యుద్ధం చేశాడా వాడికి తప్ప అధోగతి. ఆయన చెప్పిన మాట వినరా? లేదమ్మా, యుద్ధం జరిగి తీరాల్సిందే. కృష్ణ, నన్నేం చేయమంటావు చెప్పు? నాక కడుపు తీపి, పెద్ద కొడుకు కదా, కడుపు తీపి నాయన, కడుపు తీపి. ఎక్కడిదమ్మా ఈ కడుపు తీపి? ఎప్పుడు వినలేదు. మహారాజుల మందిరాల్లో మచ్చుకైనా కనపడదు. చెప్పండి అమ్మా, ఎక్కడిదమ్మా ఈ కడుపు? ఎక్కడిది? కృష్ణ, విజయమో వీరస్వర్గమో యుద్ధంలోనే తేల్చుకుంటాను. ఇదే నా ఫైనల్ మాట. ధృతరాష్ట్ర మహారాజా, కాస్త లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. నీ కొడుకు ఫైనల్ మాట ఇదేనట. ఇంకంతే, పాండవులు రఫాడించేస్తారు. నమస్తే. సరే, యుద్ధరంగానికి వెళ్దామని బయలుదేరుతుంటే అర్జునుడు బంధువులతో యుద్ధం చేయాలని చెప్పి డీలా పడిపోయి ఒక మూల అన్నం తినకుండా కూర్చుంది. ఇక్కడ ద్రౌపది వస్తుంది. ఏమండి ధర్మరాజా, అన్నాలు చల్లారిపోతున్నాయి, మీరంతా వస్తారా? మనం అందరం పస్తుంటారా? ఆ అర్జునుడు ఏమో అలిగి కూర్చున్నాడు, భీముడేమో తొందరగా అన్న యుద్ధానికి పోతాన్ని తెగ ఎగిసి పడుతున్నాడు. వస్తారా? అందరం పస్తులు ఉండాలా? అప్పుడే కృష్ణుడు వచ్చాడు. ధర్మరాజు, కృష్ణ, చూసావు కదా నా పరిస్థితి, నువ్వే అర్జునుడికి ఏదో చెప్పి యుద్ధానికి పంపించు.
అర్జున, అబ్బాయి గారు, మీరెంత చదువుకున్నోళ్ళు, విద్యలు వచ్చినోళ్ళు, మీరే ఇలా నిలా పడిపోతే ఏం కావాలి చెప్పండి. లేదు బావా, నాకు అసలు యుద్ధం చేయాలని లేదు. మీరేమనుకోండి, ఒక్క నిజం నన్ను చెప్పమంటారా? ఏముందిలే, ఫ్లూట్ చేసుకుంటూ గాలికి దిగి గోలు కాచుకునే గోపన్నని అంటారు. అనుకోకుండా ఉంటే ఒక్క మాట చెప్తాను. చెప్పు బావా. నేనంతా కనుక్కున్నాను అబ్బాయి గారు. ఈ చావు, పుటక, బతక అంతా దేహానికట. చచ్చిపోయేది, కాలిపోయేది అంతా దేహమని. ఈ దోహంలో ఒక జీవుడు ఉంటాడు, అదే ఆత్మ అంట. ఆ ఆత్మకు మరణం లేదు. ఈ దేహం మట్టిలో కలిసి గాలిలో కలిసిపోయిన ఆత్మ మాత్రం సజీవంగా శాశ్వతంగా ఉంది. మా తాత ముత్తాతలు ఇదే చెప్పారు, నేను నీకు ఇదే చెప్తున్నాను. గీత అనుకుంటావో, నీ తల రాత అనుకుంటావో, ఇదే నిజం. అంతేనంటావు బావా? అయినా నాకెందుకు, అదే నువ్వు ఇలా అన్నావంటే నాకు, నేను కూడా నీలా ఇక్కడే పస్తుండిపోతాను. ఆ రథానికి గుర్రాలు గడ్డి కూడా పెట్టను, నీతో పాటు ఇక్కడే కూర్చుండి ఆమెను నిరాహార దీక్ష చేస్తా. అంత మాట వద్దులే బావా. కానీ ఈరోజు నేను ఉపవాసం, అన్నం తినకూడదు. అయితే కనీసం ఈ పండుగ తిని గాంధీ మనం తీసుకోవచ్చు. చాలా అలసటగా ఉంది బావా. చిన్న పాట పాడి నిద్రపోతాను. వాళ్ళంతా అన్నాలు తిని యుద్ధానికి బయలుదేరుతున్నారు, నువ్వు నిద్రపోతున్నావు. అయినా నేను నిద్ర లేపడానికి వచ్చాను కానీ నిద్రపోతానికి కాదు బావా. లే, త్వరగా బయలుదేరు, యుద్ధానికి పోతా. అర్జునుడు కన్విన్స్ యుద్ధానికి వెళ్ళి అక్కడ భీష్ముల వారు వచ్చారు. వచ్చి శిఖండిని చూడంగానే తల తిప్పేసుకున్నాడు. ఒకవైపే చూస్తా, రెండో వైపు చూడను, మాడి మసైపోతా. భీష్మ, ఏమిటిది? కృష్ణ, ఇది చాలా చీటింగ్. శిఖండిని పెట్టి నన్ను చంపాలని చూస్తున్నావు. ఇది చీటింగా? ఆ రోజు ద్రౌపది ఉత్తరాపహరణం జరుగుతుంటే ఏమీ పట్టనట్టు వాట్సాప్లో చాటింగ్ చేసావు కదా, దాన్నేమంటారు? అది చీటింగ్ కాదా? అనుభవించు. భీష్ముడు అస్త్ర సన్యాసం చేశాడు. ఈ లోపల కర్ణుడు వస్తున్నాడు. బండి బ్రేక్ డౌన్ అయింది. అర్జున, ఇదే అతను. కర్ణుడి బండి బ్రేక్ డౌన్ అయింది. అక్కడ ధృతరాష్ట్రుడు, సంజయుడు లైవ్ టెలికాస్ట్ చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అందజేయి, కర్ణుడిని చంపు. బా, నిరాయుధుణ్ణి ఎలా చంపటం? ధర్మం కాదు కదా. అబ్బా, నీకెలా చెప్పాలరా బాబో? చంపేది నువ్వు కాదు, చచ్చేది వాడు కాదు. ఎన్నిసార్లు గీత చెప్పినా నా గుండె కోతే గాని నీకు తలకెక్కటం లేదే. నేనేం చేయమంటావు చెప్పు. అయితే బావా, గీత రివైజ్ అయిపోయింది. అయితే ఓకే బావా, వేస్తాను. వేశాడు. కర్ణుడు బాణం కూర్చున్నాను. ఈ లోపల కుంతిదేవి వచ్చి, కర్ణ కర్ణ వచ్చావా? నా అంతిమ యాత్రకు నన్ను సాగనంపటానికి వచ్చావా? అమ్మ, నీకు మాటిచ్చినట్టుగా నీ పంచపాండవుల్లో మిగతా వాళ్ళని ఏమీ వెళ్ళలేదమ్మా. ఒక్క అర్జునుడిని మాత్రమే టచ్ చేశాను. కానీ అర్జునుడు చూసావా, నన్ను దొంగ దెబ్బకట్టు. అందరూ నా మరణం యుద్ధంలో పెద్దగా జరుగుతుంది అనుకున్నారు, కానీ ఇంత చిన్న దొంగ దెబ్బలో ఉంటుందని ఎవరు అనుకోలేదు. మనిషి తన అన్నట్టుగా బతకను లేడు, ఇతరులు అన్నట్టుగా చావను లేడు. అమ్మా, నే వెళ్ళిపోతుంటే నువ్వు వచ్చావా అమ్మా అంటూ పడిపోయాడు. సరే, ఇంకా దుర్యోధన దగ్గరికి వెళ్ళారు. దుర్యోధన తోడలు విడగొట్టి పడేశారు. బలరాముడు వచ్చాడు. ఇది చాలా అన్యాయం, ధర్మం కాదు, అధర్మం. ఏది ధర్మం, ఏది అధర్మం అన్నయ్యా? ఆ రోజు ఒక్క అబలను ఇందరు పెద్ద మనుషులు కలిసి చీరలాగి అవమానించారు. బ్రతుకంతా అవమానం మోస్తూ బతకమని ముక్కలు చేసి చెప్పించారు. అది కాదా అన్యాయం? అందుకే ధర్మానికి గోరీ కట్టిన కురు సామ్రాజ్యం ఏమైందో
ఏమవుతుందో ఒక్కసారి చూడండి అన్నయ్య. అందుకే ఈ దుర్యోధనుడు తనేదో పెద్ద గొప్పవాడు అనుకున్నాడు. నాకంటే అధికుడు ఎవడు లేరు, విర్రవీగాడు. అందుకే ఇచ్చాను ఒకే ట్రీట్మెంట్, ట్రాక్ ట్రీట్మెంట్. తప్పదు. ఇప్పుడు దుర్యోధనుడు, నేను పాలించి విసర్జించిన ఈ సామ్రాజ్యాన్ని మీరే ఏలుకోండి. అక్కడ నా మిత్రుడు కర్ణుడు పిలుస్తున్నాడు. నేను హాయిగా స్వర్గానికి వెళ్ళి స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటూ పాటలు పాడుకుంటాను. కర్ణ, వస్తున్నాను. కృష్ణుడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మో రక్షతి రక్షితః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది నేను చెప్పిన డైలాగుల భారతం. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గ్యారంటీగా వినోదం బై గవి. సైనింగ్ ఆఫ్ బై గవి.